అడుగుతున్నవారు సూర్యప్రకాష్ 17 సంవత్సరాలు కుర్తిరావుల చెరువు నుంచి. వందనాలన్నయ్య. నా ప్రశ్న యాకోబు 3:1 మన బోధకులుగా కాకూడదు అని యాకోబు గారు క్లారిటీగా చెప్పారు కదా. అలాగే హెబ్రీ పత్రిక 5:12 కాలమును బట్టి మీరు బోధకులుగా ఉండాలి అని పౌలు చెప్తున్నాడు కదా. నాకు ఈ రెండు మాటలకు చాలా వ్యత్యాసం ఉన్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఈ మాటల వెనుక లోతైన భావం ఉంటుంది అని అర్థం కావట్లేదు. మీరు వివరిస్తారని నమ్మకంతో అడుగుతున్నాను. యాకోబు పత్రిక 3:1 మాట చదువుకుందాం. ఏమని రాయబడిందో. యాకోబు పత్రిక 3:1 సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుము అని ఎరిగి మీరు అనేకులు బోధకులు కాకుండుడి. బోధకులుగా ఉండకండి. ఎందుకు వద్దంటున్నాడు? బోధ అనేది ఒక్కటే ఉండాలి. కానీ ఈరోజు ఎన్నో రకాలైన బోధలు వచ్చేసాయి, బోధనలు. ఎందుకంటే బోధకులు పోగులుగా ఉన్నారు. ఎవరు నోటుకొచ్చింది వారు మాట్లాడుతున్నారు. దానికి బైబిల్ ఆధారాలు చూపటం లేదు. బైబిల్ సమర్థిస్తుందా లేదా అన్నది వద్దు. వాళ్ళ సొంత ఆలోచనలు, చరిత్రకారులు రాసిన పుస్తకాలు, శాస్త్రవేత్తలు చెప్పిన సంగతులు, వాటిని బేస్ చేసుకుని బైబిల్ని సమర్థించాలి అనుకుంటున్నారు పాపం అమాయకులు. నిజానికి బైబిల్ని వారు బేస్ చేసుకోవాలి. శాస్త్రానికి బైబిల్ బేస్. శాస్త్రం నిజమా అబద్ధమా అనేది తేల్చాలి అంటే బైబిల్ తేల్చాలి. అంతేగాని బైబిల్ నిజమా అబద్ధమా అనడానికి శాస్త్రం రుజువు కాదు. మరి మీరెందుకండి శాస్త్రాలను కోట్ చేస్తున్నారు అని అనొచ్చు. కేవలం అది ఉదాహరణలుగా ఈ పిచ్చి సమాజం శాస్త్రమే గొప్పది అని నమ్ముతుంది కనుక, ఏ శాస్త్రం అయితే మీరు గొప్పది అనుకుంటున్నారో ఆ శాస్త్రం ఇలా చెప్పింది, బైబిల్లో ఉందంటే నమ్మరు కదా వాళ్ళు. ఏమండి, బైబిల్లో ఉన్న విషయాలు వాళ్ళు నమ్మరు. నక్షత్రాలు కదులుతున్నాయి అని బైబిల్ చెప్పింది. కానీ శాస్త్రవేత్తలు ఆర్యభట్ట మన భారతదేశ ఖగోళ శాస్త్రజ్ఞుడు కానీ అబద్ధాన్ని చెప్పాడు. ఏంటంటే నక్షత్రాలు కదలవు. తెలుసు కదా, ఆర్యభట్టుడు గుండేసి ఉంటుంది బొమ్మల్లో చూస్తే. ఏమండి, ఏదో కొన్ని సంగతులు చెప్పినంత మాత్రాన్న అన్నీ తెలిసినవాడా శాస్త్రవేత్త? అతను చెప్పినవన్నీ నిజాలా? ఈ సమాజం ఎలాగా వెర్రి సమాజంగా మారిపోయిందంటే, ఏదో ఒక విషయంలో రైట్ చెప్పాడు కనుక అతను చెప్పిన అబద్ధాలన్నీ కూడా నిజాలు అని నమ్మి భయంకరమైన దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది. కనుక ఆర్యభట్టుడు కొన్ని విషయాలు కరెక్టే చెప్పొచ్చు ఖగోళ శాస్త్రానికి సంబంధించి, కానీ నక్షత్రాల విషయంలో తప్పు చెప్పాడు. భారతీయుడైతే తప్పు చెప్పకూడదేంటి? ఆడు అమెరికా వాడని తప్పు చెప్తాడు. కనుక మరి బైబిల్ ఎప్పుడో చెప్పింది. మరి బైబిల్ చెప్పిన విషయాన్ని వీళ్ళు నమ్ముతారా? కనుక మీరు బైబిల్లో రాయబడిన విషయాలు నమ్మట్లేదు. మీ శాస్త్రవేత్తలు చెప్పారు చూడండి, 17వ శతాబ్దంలో ఎడ్మండ్ హేలీ అన్నవాడు పుట్టాడు, నక్షత్రాల కదలికలను గురించి చెప్పాడు అని వారు నమ్మే శాస్త్రాన్ని చెప్పి, మీ చెప్పిన శాస్త్రవేత్త కంటే బైబిల్ ముందు చెప్పింది అంటున్నాం. అర్థమవుతుందో లేదో? బైబిలే గొప్పది, బైబిలే ముందు చెప్పింది అని మనం కీర్తి ఖ్యాతి బైబిల్కి తీసుకొస్తున్నాం. కనుక ప్రియులారా, బైబిల్ గొప్పది అని చెప్పాలి అంటే బైబిల్కు బైబిలే సాటి. బైబిల్కి పనికిరాని చెత్త కాగితాలు, చెత్త పుస్తకాలు అని శాస్త్రాలు సాక్ష్యాలుగా నిలబడాలా? అక్కర్లేదు. నాకైతే అవన్నీ అక్కర్లేదండి. నేను నమ్ముతాను బైబిల్ని. నేను బైబిల్ని నమ్ముతాను. శాస్త్రాలతో పని లేదు. అది నా విశ్వాసం, నా నమ్మకం. ఒక కుటుంబంలో పుట్టిన కొడుకు తల్లిని తండ్రిని ఎంతైతే గుడ్డిగా నమ్ముతాడో, నేను బైబిల్ని అలా నమ్ముతాను. ఎందుకంటే నేను నా తండ్రికి పుట్టాను. నా పరలోకపు తండ్రి నన్ను కన్నాడు. ఆయన చెప్పిన విషయాలు వాస్తవమైనవి, ఈ పుస్తకంలో రాయబడినవి నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకానికి రుజువులు అవసరం లేదు. మనమంతా మన నాన్నలకే పుట్టా ఉండడానికి మీ దగ్గర రుజువులు ఏమన్నా చెప్పండి. అమ్మ ఏమైనా DNA కాపీ తీసుకొచ్చి టెస్ట్ రిపోర్ట్ అని మీ అందరికి ఇచ్చిందా? అరే నాన్న,
నేను ఇతనికే కన్నాను రా, మీ నాన్న ఇతడేరా అని మీ అందరి దగ్గర సర్టిఫికేట్ ఉందా? నా దగ్గర అయితే లేదు. మీ దగ్గర ఉందేమో. మీ దగ్గర ఉంటే మీ అంత అపనమ్మకస్తులు మరొకరు లేరు. తల్లిని నమ్మలేని దౌర్భాగ్యులు అని అర్థం. నేను అలాంటి వాడిని కాను. నేను నా తల్లిని విశ్వసిస్తాను ఎలాగో అలాగే బైబిల్ని విశ్వసిస్తున్నాను. ఎలా? చదివాను గుడ్డిగా. ఏదో బైబిల్లో పుట్టాను కాబట్టి, క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి బైబిల్ ఉన్నదంతా రైట్ అనలేదు. నేను బైబిల్ని చదివాను. చదివిన బైబిల్ ఎంతవరకు వాస్తవమా కాదని ఇతర గ్రంథాలను బట్టి, వాళ్ళ నమ్మకాలను బట్టి పోల్చి చదివాను. అప్పుడు ఇది చాలా 100% నిజంగా కనబడింది. అందుకు నేను నమ్ముతాను. దానికి శాస్త్రాలేంటి, దానికి రుజువులేంటి అక్కర్లేదు పోరా. మరి ఈ శాస్త్రాలన్నీ దేనికి చెబుతున్నాను? నమ్మని నీలాంటి మూర్ఖుడు కోసం, వితండవాదాలు చేసే నీలాంటి దౌర్భాగ్యుల కోసం ఈ శాస్త్రాలు రుజువులు. నాకైతే రుజువులతో పని లేదు. నేను పూర్తిగా నమ్ముతున్నాను బైబిల్ని. కనుక ఇలాంటి గొప్ప బోధన కలిగిన ఈ బైబిల్ని ఏమండి ఈరోజు బోధకులైన వాళ్ళు వచ్చి ఏం చేసేశారు? మొత్తం తలక్రిందులు చేసేశారండి. అంటే ఎవరికి తోచిన బోధ, బైబిల్లో ఎవరికి నచ్చిన భావన. ఒక ఆయనేమో తండ్రి కుమారుడు కాదంటాడు, ఒక ఆయనేమో తండ్రి కుమారుడు అంటాడు, ఒక ఆయన కుమారుడు దేవుడు అంటాడు, ఒక ఆయన దేవుడు కాదంటాడు. భిన్నాభిప్రాయాలు ఇవన్నీ. ఒకే బైబిల్ నుంచి భిన్నాభిప్రాయాలు. కనుక ఇలాంటి బోధనలు ప్రజల మధ్య ఉండటం వలన ఈ సందర్భాన్ని బట్టి యాకోబు 3:1 అన్నాడు, ఒరే మీలో అనేకులు బోధకులు కాకండ్రా, చెడిపేస్తున్నారు బోధని, ఆఖరికి వీధుల్లోకి వచ్చి కొట్టుకుంటున్నారు మీరంతా. బోధకులందరూ ఈరోజు ఎలా తయారయ్యారు? నీ బోధ రైటా, నా బోధ రైటా అని సోషల్ మీడియా వేదిక మీదకి వచ్చి ప్రజలందరూ చూస్తుండగా ఏమండి ఒకరికొకరు జుట్టు పట్టుకొని, అంటే జుట్టు పట్టుకొని అంటే దాని ఉద్దేశం అదే. యుద్ధం అంటే ఏంటి? గొడవ అంటే ఏంటి? అల్లరంటే ఏంటి? ఎలాగైతే రోడ్డు మీద ఇద్దరు వీధి రౌడీలు కొట్టుకుంటారో, దెబ్బలాడుకుంటారో, అలా ఈరోజు నా బోధ రైట్ అంటే నా బోధ రైట్ అని. కనుక ఇలాంటి బోధకులైన వాళ్ళు తయారవుతున్నారు. కాబట్టి మీరు అలాంటి బోధకులు కావద్దు. మీరు అలాంటి బోధకులు కాకండి. మరి ఎలాంటి బోధకులు కావాలి? ఉన్నది ఉన్నట్లుగా సమాజానికి అవసరమైన వాక్కులను ప్రకటించండి. అది హెబ్రీ పత్రిక 5:12 కాలమును బట్టి చూచితే మంచి బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు. మీరు చాలా ఉత్తములైన బోధకులుగా మారాలి. నేర్చుకుంటున్నారు బైబిల్ని, అనేక సంవత్సరాలుగా చదువుతున్నారు. మరి చదువుతున్నప్పుడు బైబిల్లో మీకు విద్య రావాలి కదా, అనేక మందిని మీరు మార్చాలి కదా. ఎక్కడ మారుస్తున్నారు మీరంతా? ఒకడికొకడు పోటీ పడ్డానికే సరిపోతుంది. ఏమండి వీళ్ళ జీవితకాలం అంతా పోటీ. అమాయకులైన పిల్లలు అర్థం కాలేదండి బైబిల్ని. క్రీస్తుని కాదన్న వాడి మీదకి దండెత్తండి రా పిల్లలు అంటే ఏమండి వీళ్ళు ఎలా తయారయ్యారు? క్రీస్తుని నమ్మిన నీ మీదకి దండెత్తానంటున్నారు. అప్పుడు నేను ఏమనుకుంటాను, చిన్నపిల్లడు, వాడికి తెలియదు. తమ్ముడు అన్నయ్య మీద కాలు దిగుతున్నాడంటే ఏమంటాడు అన్నయ్య? ఒరే ఊరుకోరా తమ్ముడు, నువ్వు తమ్ముడురా, వెళ్ళు పక్కెళ్ళి, నీతో గొడవ వెంటరా పో. ఏదో నాకేదో ఛాలెంజ్లు విసిరినా ఏదో స్పందిస్తాను అనుకున్నారేమో. వాళ్ళని ప్రేమించి నేను ఎవరి కోసం స్పందించను, వాళ్ళ కోసం తప్పుడుగా మాట్లాడను. ఎందుకంటే వాళ్ళు బైబిల్ సరిగ్గా చదవలేకపోతున్నారని బాధతో నేను మాట్లాడుతానని అంతే. వాళ్ళ మీద నాకేం ద్వేషం, నాకేం కోపం. ఏమండి అదే బయట వాళ్ళు అనుకోండి, అమ్మ దొరికిందిరా అవకాశం ఇప్పుడే అని వీడు కూడా సోషల్ మీడియాలో ముందుకు వచ్చి ఒక పెద్ద పోస్ట్ పెట్టేసి అవతలోడు ఫోటో వీడి ఫోటో వేసేసుకొని దేనికి ఇదంతా? ఓ ప్రజల్లో నువ్వు గొప్పడు అయిపోవాలి, ఓ డబ్బులు వచ్చేయాలి, అబ్బో పేరు వచ్చేయాలి. అంటే దేవుడి దగ్గర ఘనత నీకు అక్కర్లేదన్నమాట. వీళ్ళు ఎవరి ఘనతను కోరుకుంటున్నారు? ఈరోజు ప్రజలైన వాళ్ళందరూ కూడా, పేరు ప్రఖ్యాతలను ఆశిస్తున్న వారందరూ కూడా ప్రజల మధ్య కీర్తిని ఆశిస్తున్న వాళ్ళు. నిజంగా దేవుని మనసును చూస్తే, దేవుడే అర్థమైతే ఒకే ఒక్క మాట పాత నిబంధనలో దేవుడు రాయించాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట. ఎక్కడన్నాడు? కీర్తనల గ్రంథం 133:1. కీర్తనల గ్రంథం చూడండి రా తండ్రి మనసులోని మాట అది. మీరంతా బ్రదర్స్ కదా, మనమంతా సహోదరులం. ఎలా? క్రీస్తు రక్తాన్ని బట్టి సహోదరులం, దేవుని యొక్క ఆత్మను పంచుకున్నందుకు, పరిశుద్ధాత్మను పంచుకున్నందుకు సహోదరులం, దేవుని గర్భాన పుట్టినందుకు మీరందరూ నా సోదరులు.
ఈ సహోదరులంతా ఎలా ఉండాలని దేవుడు క్రీస్తు పూర్వం కోరుకుంటున్నాడు? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఆహా ఎంత మనోహరం అని కిందకంటున్నాడు. చూడండి అది ఎలా ఉంటుందంటే, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు అది నిజంగా ఆ సువాసన జారిపోతే ఆ పరిమళ తైలము లాంటిది నాకు. దేవుడు అంటున్నాడండి, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే అది మంచి పరిమళాన్ని ఇచ్చే తైలం లాంటిదట. మరి సోషల్ మీడియాలోకి వచ్చేటి డి అంటే డి, సై అంటే సై, చూసుకుందామా, కొట్టుకుందామా, అరుచుకుందామా, ఖర్చుకుందామా అనేసి అంటే ఏమనుకుంటాడు, ఒరే ఏంట్రా నా పిల్లలంతా మీరేంట్రా ఇలా కాట్లాడుకుంటున్నారట్రా వీధి కుక్కల్లా, ఖర్చుకుంటున్నారేంట్రా మీరంతా, వద్దురా నాన్న వద్దురా, మీరంతా ఐకమత్యంతో ఉండాలిరా బిడ్డలారా. దేవుడు అంటున్నమాట, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది దేవునికి ఇష్టమైనది, నా మనస్సుకు నచ్చేది, మనోహరమైనది, అది ఒక మంచి సువాసన లాంటిది. దేవునికి యాజకత్వం చేసి అహరోను గడ్డమ మీద నుంచి కారంటున్నాడు. ఎందుకంటే అహరోనే మొదటి యాజకుడు కదా, అందుకు చెప్తున్నాడు దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉన్న అహరోను గడ్డమ మీదుగా కారిన పరిమళ సువాసన తైలం వంటిది కదా అంటుంటే, మరి మాటలు ఏమైనా వీళ్ళకి అర్థమవుతున్నాయా? అర్థం కావట్లేదండి. ఎప్పుడు అర్థమవుతుంది చెప్పండి వీళ్ళకి? అంటే వీళ్ళకి కేవలం వాళ్ళ పేరు ప్రఖ్యాతుల మీద ఉన్న వాంఛ, కోరిక, ఇష్టం, పాపులారిటీ అంటారు దాన్ని. ఏం కావాలి? ప్రఖ్యాతి, ప్రసిద్ధి. యేసుప్రభు ఎంత స్వస్థతలు చేసేవారు, ప్రసిద్ధి చేయకండి రా నాయన, పబ్లిసిటీ ఇవ్వకండి రా బాబు, మీకు ఒక దండవరా నాయన అని యేసుప్రభు చెప్తే చిన్న వాక్యం చెప్తాడండి, పబ్లిసిటీ కావాలి. సత్యాన్ని చెప్పడానికి నువ్వు రా ప్రజల మధ్యకు, కానీ వైరల్గా ఎందుకు మారాలి అనుకుంటున్నావు? ఈరోజు బోధకులైన వారు, ఎందుకంటే బోధకుల కోసం అడుగుతున్నాడు కాబట్టి చెబుతున్నాను నేను ఈ ప్రశ్నకి జవాబు. ప్రతి బోధకుడైన వాడు తన వ్యూస్ను పెంచుకోవడం కోసం, మీకు ఒకటే గుర్తించండి, డబ్బుల కోసం ఆశపడే వాళ్ళందరూ వాళ్ళ వీడియోస్ ఇలాగ ఓపెన్ చేయగానే ముందే యాడ్ వచ్చేస్తుందండి. యూట్యూబ్లో చూసుకోండి, మీరు ముందే చెప్పేస్తున్నాను. ఎవరిదైనా క్రైస్తవులైన, బయట వాళ్ళ సంగతి వదిలేయండి, క్రైస్తవులైన బోధకులు కావచ్చు, క్రైస్తవులైన స్పీకర్లు కావచ్చు, అది జాతీయ అంతర్జాతీయ, ఏమండి గ్రామీయ, రకరకాల బోధకులు ఉన్నారు కదండి, స్థాయి బోధకులు. ఈ బోధకులందరూ పెట్టే ఛానల్లో ఇలా మీరు వాళ్ళ ఛానల్ ఓపెన్ చేయని టక్ మన యాడ్ వచ్చింది అనుకోండి, అంటే ఏంటనమాట, వాడు ఏం ఆన్ చేశారో తెలుసా? ఏమండి, డబ్బులు ఆన్ చేశాడని అర్థం. అంటే వాడికి వ్యూస్ పెరిగితే డబ్బులు వస్తాయి, మానిటైజేషన్ అంటారు దాన్ని. యూట్యూబ్లో ఆప్షన్ ఉంటుంది మానిటైజేషన్, ఆన్ చేసి ఉంటే వాడికి ఒక్కొక్క వ్యూకి ఆడిచ్చే పావలో పరకో, ఏమండి దమ్మిడియో కానియో బేడో ఎంతో కొంత ఇస్తాడు వాడి దిక్కుమాలి సొమ్ము. దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే అందరు చూడండి ఛానల్లో మానిటైజేషన్ ఆన్ చేస్తారు. అందుకే అయ్యో ఇదేదో ఈ తమ్నేల్ ఏదో మొత్తం అంతా కూడా రేకెత్తించేటట్టుగా ఉంది, ఏదో కలవరాన్ని తీసుకొచ్చేటట్టు ఉంది. ఎందుకంటే పైన అలా రాస్తాడు వాడు ఓపెన్ చేయడానికి, పలానా వాడితో సై, పలానా వాడితో కుయ్ కై అంటుంటాడు వీడు అక్కడ. ఎందుకంటే వీళ్ళంతా మార్షల్ ఆర్ట్ ఏమండి యాక్టర్స్ వీళ్ళంతా. కనుక ఆ తమ్నేల్ ఓపెన్ చేయగానే ముందు యాడ్ వచ్చేసి దాడి కనబడ్డు ముందు మనకి. ఏమండి మన ఛానల్ చూడండి, జైశాలి టీవీ చూడండి, God66 టీవీ చూడండి, మానిటైజేషన్ ఆన్ అవుద్దాం. మన టీవీలో ఓపెన్ చేయగానే, మన ఛానల్లో ఓపెన్ చేయగానే ఏమండి ఏమొస్తుంది తెలుసా? డైరెక్ట్ మంది వస్తుంది చూడండి. ఎందుకు మనకేంటి డబ్బులతో పనా? మరి వాళ్ళకేంటి డబ్బులు కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి, ప్రజల మధ్య గొప్పలు కావాలి. నువ్వేం సేవకుడు అయ్యా? అంటే నేను ప్రజలు చూడాలి అనుకుంటున్నా తప్ప దేవుడు చూడాలని ఆశ నీకు లేదు. మరి దేవుడు చూడాలి అని ఆశ నీకుంటే ముందు 133 కీర్తనలు ఉన్న మాట నీకు కనబడుతుంది కదా నీ కళ్ళకి. నువ్వు బోధకుడివి కదా, నువ్వు బోధకుడు అయితే ఏం కనబడాలి నీకు? ఏంటి మాటలతో రెచ్చగొట్టుకోవడం ఉండి, ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడమే. నువ్వెంత అంటే నువ్వెంత. అసలు దేవుడు నాలుక కోసం ఏం చెప్పాడు? ఒరే నాలుక మీద ఉన్నది మంటరా, అగ్నిరా బాబు, అది తగలబెడతాదిరా నాయనా. ఆ మంట ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? నరకం నుంచి వస్తుందిరా. మీ మాటల జ్వాలలు, ఒక్కొక్కడైతే ఫాంట్ టైటిల్కే మంటలేస్తాడాడు.
వాడు ఏదో టైటిల్ పెడతారండి, దిక్కుమాలి టైటిల్ పెట్టి దాని చుట్టూ మంటలేస్తారంటే ఆ మంట ఎక్కడిది అనుకున్నారు? నరకము నుంచి వచ్చిన మంట. ప్రజలు గుండెల్లో మండించడానికి నువ్వు మండిస్తే నీ మాట్లాడితే బాగుండు. యేసుప్రభు మాట్లాడినట్టు ఆయన మాట్లాడాడు, ప్రజల గుండెలు మండాయి. మరి నువ్వు మాట్లాడితే ప్రజల గుండెలు మండుతాయి. దేనికి? తిట్టుకోవడానికి, పనికిరాని కామెంట్లు పెట్టుకోవడానికి, ఏమండి, పబ్లిసిటీ కోసం, కీర్తి ప్రఖ్యాతుల కోసం, పేరు ప్రతిష్టల కోసం, డబ్బుల కోసం. లేరా అలాంటి వాళ్ళు? మెజారిటీ అలాంటి వాళ్ళు. అందుకే మీరు అలాంటి బోధకులు కాకుండుడి. అలాంటి వాళ్ళతో చెప్తున్నాడు, మీరు అలాంటి బోధకులు కాకుండుడి. డబ్బుల కోసం పనిచేసే బోధకులుగా ఉండకండి. ఊరకనే ఎవరితో పడితే వాడితో గొడవలకు వెళ్ళకండి. ఏమండి, మీ సహోదరులతో మీకు గొడవలు ఎందుకు? ఐకమత్యంతో సహోదరుల ఐక్యత వర్ధిల్లాలి. 133 కీర్తన ఇంట్లో బంగారు వాక్యం రాసి పెట్టుకోండిరా నాయన. మీ ఛానల్లో పెట్టుకోండిరా బాబా. మాట చూసినప్పుడల్లా, చదివినప్పుడల్లా, నా సహోదరుడితో విరోధం ఏంటండి, అయ్యో నా అన్నయ్యతో గొడవ ఏంటండి, నా తమ్ముడితో నాకు గొడవ ఏంటండి. ఏమంటే కుటుంబాలు అన్నదమ్ముల మధ్య గొడవలు అవుతుంటాయి కదండి, సర్వసాధారణం. ఏదో అవుతున్నప్పుడు ఏదో మాట అనుకుంటారు, తర్వాత ఏమవుతారు? కలిసిపోతారు మళ్ళీ అన్నదమ్ములు. ఆ కలిసిపోవడం అనేది లోనకి రావాలి, లోనే కలిసిపోవాలి. వీధిలోకి వెళ్ళి కొట్టుకోవడం ఏంటి, లోపల కలుసుకోవడం ఏంటి? అప్పుడు బయట వాళ్ళందరికీ ఏం తెలుస్తుంది? నువ్వు లోపల కౌగిలించుకున్న విషయం అడగ తెలియదు అన్నదమ్ములు. మీరు వీధిలోకి వచ్చి ఏమండి బట్టలు చింపుకొని కొట్టుకుని ఆ ఫైటే తెలుసు. అలా ఈరోజు క్రైస్తవ్యాన్ని అవమానపరుస్తున్నారండి వీళ్ళంతా. అలాంటి బోధకులు మీరు కాకుండుడి. మన మాటలు కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. అయితే అందరికీ నచ్చడానికి ఎవరి కోసం పాలిష్ బాధ చేయాలి చెప్పండి? బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెబుతాం. కనుక సహోదరుల మధ్య మీకు అల్లర్లొద్దు, గొడవలొద్దు. సహోదరుల మధ్య గొడవలొద్దు. క్రీస్తును కాదన్న వారి మీద మీరు ఏం చేయాలి? దేవుని వాక్యంతో అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించండి. అది దేవుని చిత్తం. మరి మూసుకున్నారా? ఏమండి, ఎంతమంది నోర్లు మూయించారు చెప్పండి? వీళ్ళు ఎంతమంది నోర్లు మూయించారు? కొన్ని సంవత్సరాలుగా డిబేట్లు జరుగుతున్నాయండి. ఏమండి, హిందువులతో డిబేట్, ఇస్లాం వాళ్ళతో డిబేట్. మొట్టమొదటి ఛాలెంజ్ అనేది 1990వ సంవత్సరం, 89 ముందు ఎన్వి బ్రహ్మం అదండి ప్రారంభించారు. జైశాలి సవాళ్ల పరంపర. రా, ప్రజల మధ్య తేల్చేసుకుందాం, నువ్వా నేనా, నిజమా అబద్ధమా, జడ్జిలు కూర్చుంటారు అక్కడ, రా నీ వాదనను వినిపించు, నా వాదన నేను వినిపిస్తాను, ఏది రేటో తేల్చుకుందాం, ప్రజా కోర్టు. అది దెబ్బలాట అంటే. అది ఎవరితో? క్రైస్తవుడితో కాదు. ఎన్వి బ్రహ్మ వాడొక నాస్తికుడు. ఏమండి, రావుపూడి వెంకటాద్రి వాడొక నాస్తికుడు, హేతువాది. వేదవ్యాస్ ఆడొక దుర్మార్గుడు, మత ఛాందస్సవాది. ఏమండి, అహ్మద్ దేదాద్ వాడొక మూర్ఖుడు, మత పిచ్చోడాడు. ఈ దుర్మార్గులు, ఈ నీచులు, వీళ్ళందరితో చేసిన యుద్ధం ఏంటో తెలుసా? నేను ఓడిపోతే బైబిల్ని వదిలేస్తా, నువ్వు ఓడిపోతే క్రీస్తుని నమ్ముకో. ఈ సవాళ్ళు ఎక్కడైనా జరిగాయా? అది నోరు మూయించే విధానం. కానీ ఎవడు రాలేదండి, అలాగా రాలేదు. ఇన్ని ప్రజా కోర్టులు జరిగాయి, ఇన్ని సవాళ్ళు ప్రజల మధ్య మనం పెట్టాం, పబ్లిక్ మీటింగ్స్ పెట్టాం. వేదవ్యాస్ అక్కడ మీటింగ్ హైదరాబాద్లో పెట్టాం, వాడి దగ్గరే రాలేదు వాడు. విజయనగరంలో జరిగాయి, రావుపూడి వెంకటాద్రితో పోటీ, ఎన్వి బ్రహ్మంతో పోటీ, రాలేదు. ఏమండి, చివరికి అహ్మద్ దేదాద్ ఇంటర్నేషనల్ ఛాలెంజర్ అని చెప్పుకొని వాడితే రారా విజయవాడలో పోటీ, నువ్వు నేను తేల్చుకుందాం. మేమందరం ప్రత్యక్ష సాక్షులం కదా మీటింగ్కి. ఏమండి, అది డిబేట్ అంటే. నిజంగా జరిగితే వాడిని ఓడించి ప్రజల మధ్య బాప్తీసంను తీసుకోవాలి, అది కండిషన్. ఆఖరి క్షణంలో రాలేదు, మీటింగ్లు ఆపేయాలనుకున్నాడు. ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని, పోలీసులను ఉపయోగించి, చేతకాని వాడు చేసే పని అదే కదా. కనుక నోరు ముయించడం అంటే ఒకసారి వాడితో టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడి వాడిని ఓడిస్తే ప్రజల మధ్య తలెత్తుకొని తిరగడాడు. ఏ మొహం పెట్టుకొని వస్తారు ప్రజల మధ్య? ఎందుకంటే నువ్వు కాగితం రాసావు, సంతకం పెట్టావు, అగ్రిమెంట్ పెట్టావు, ఏ మొహం పెట్టుకుని బైబిల్ మళ్ళీ అంటున్నావు నువ్వు, సిగ్గులేనివాడా. ఒకవేళ బైబిల్ నేను అంటే చట్టరీత్యమైన చర్యలు నా మీద తీసుకోండి, చాలా ఉంటాయి కండిషన్లు. అలా తప్పుగా బయటికి వెళ్ళి మాట్లాడితే తిరిగి లోపలేస్తారాన్ని. అలా అన్నిటికీ సమ్మతిస్తున్నట్లుగా వాడితే అగ్రిమెంట్ రాయిస్తాం. నేను కూడా సంతకం పెడతా, నేను తప్పుగా మాట్లాడితే నన్ను తీసుకొని లోపలేయండి అని.
దేవుని పిల్లలారా, కనుక మూర్ఖుల నోరు మూయించాలి, ఇది విధానం. మరి ఈరోజు బోధకులైన వాళ్ళు చేస్తున్న పని ఏంటి చెప్పండి? దేవుని పిల్లలారా, అలాంటి బోధకులు మీరు కాకూడదు అనేనండి ఈ విషయం చెప్తున్నాడు. కనుక హెబ్రీ పత్రిక 5:12 వ్రాయబడినట్లుగా మంచి బోధకులు మీరు కావాలి. సమాజాన్ని మంచి మార్గంలో, సత్యవాక్యంలో, సత్య సంబంధమైన బోధలో నడిపించే వాళ్ళుగా మీరు ఉండాలి. ఏనా అర్థమైంది ఇప్పుడు నీకు? అది దాని అర్థం. గాడ్ బ్లెస్ యూ.